Dear students, good morning. Welcome to Epitome IS. Today our question is examine the circumstances which led to the third Mysore War. You can call it as third Anglo-Mysore War. Could Cornwallis have avoided it? మూడో మైసూర్ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులను పరిశీలించండి. అలాగే కార్న్వాలిస్ దానిని నివారించగలిగాడా అనేది మనకి క్వశ్చన్ అమ్మా. సో అయితే మనకు తెలిసిన విషయమే, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉందో, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సో మిగతా యూరోపియన్ నేషన్స్తో పాటు ఇది కూడా భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో వ్యాపారాలు స్టార్ట్ చేసింది. మీకు తెలుసు 1608లో సూరత్లో ఫ్యాక్టరీ పెట్టి 1947 వరకు మనకి 1857 వరకు పరిపాలన చేయడం జరిగింది. 1757 నుంచి 1857 వరకు మనం చెప్పుకున్నాం. 1608 నుంచి 1757 వరకు ఓన్లీ ట్రేడ్ మాత్రమే చేశారు. 1757 నుంచి 1857 వరకు భారతదేశ భూభాగాలను ఆక్యుపై చేసి దాన్ని పరిపాలించారు. తర్వాత 1857 తర్వాత దీని రూల్ ఎండ్ అయిపోయింది. ఈ ప్లేస్లో డైరెక్ట్గా బ్రిటిష్ పార్లమెంట్ వచ్చిందని మనం చెప్పుకున్నాం. 1857 to 1940 లాస్ట్ క్వశ్చన్స్లో మనం చెప్పుకునే విషయాలని. అయితే మనకి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్లా 1757 నుంచి 1857 ఈ 100 ఏళ్ళలో ఈ భారత భూభాగాలను ఆక్యుపై చేసుకుందని చెప్పుకున్నాం కదా, ఓకేనా. ఈ ఆక్యుపై చేసుకున్నప్పుడు ఇది మనకి 4 పాలసీలు వాడిందని మనం లాస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నాం, మీకు గుర్తుంటే. ఒకటి, వార్ చేసేది, యుద్ధం చేసి భూభాగాలను ఆక్యుపై చేసుకునేది. 2, మనం చూసినట్టయితే నెక్స్ట్ పాయింట్, సబ్సిడరీ అలయన్స్, సైన్య సహకార ఒప్పందం చేసుకొని సో ఎటువంటి యుద్ధం లేకుండానే రాజ్యాలను కంట్రోల్లోకి తీసుకుంది. 3, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఏంటమ్మా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే? ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. సో ఒరిజినల్ హెయిర్ వారసుడు లేకుండా ఉంటే ఆ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. 4వది, మాల్ అడ్మినిస్ట్రేషన్, సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ చేయలేదు అనే నెపంతో ఆక్యుపై చేసుకుంది. అవధిని అట్లానే ఆక్యుపై చేసుకుంది. అవధిని సరిగ్గా అడ్మినిస్ట్రేషన్. అందుకే బేగం హజరత్ మహల్, అవధ్ రూలర్ గుండాకు చనిపోతాడు. బేగం హజరత్ మహల్ అతని వైఫ్ 1857 సిపాయి రివోల్ట్లో మనకి అవధ్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు. క్లియర్? ఈ పాయింట్స్ అన్ని మనం చెప్పుకున్నాం. అయితే మనకి సో ఇట్లా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే అది సుప్రీం పవర్గా అవ్వాలని చెప్పి భారతదేశంలో రాజ్యాలను ఆక్రమణ చేయడం అనేది మొదలుపెట్టింది 1757లో. సో ఈ పద్ధతుల్లో ఆక్రమణ చేసేది. అయితే మొదటగా మనకు వార్లో ఆక్యుపై చేసింది ఏంటంటే, మొదటగా బెంగాల్ 1757 లాస్ట్ వార్ ద్వారా పంజాబ్ వార్ ద్వారా. ఇవన్నీ మన వేరే విషయాలు ఇవన్నీ. అయితే మనకి ఇందులో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే మైసూర్. ఈ వారు ద్వారా ఆక్యుపై చేసుకున్న దాంట్లో, బెంగాల్ నుంచి పంజాబ్ వరకు ఆక్యుపై చేసిన దాంట్లో మనకి ఒక ముఖ్యమైన సూపర్ పవర్ ఈ బ్రిటిష్ వాళ్ళ ఇంపీరియలిజానికి, బ్రిటిష్ వాళ్ళకి అంటే మైసూర్. అయితే మనకి క్వశ్చన్ ఏంటమ్మా, ఎగ్జామిన్ ది సర్కమ్స్టెన్సెస్ విచ్ లెట్. ఇదంతా మనకి బ్యాక్గ్రౌండ్, ఇది మీరు చెప్పవసరం లేదు. 66. అయితే మనకి థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ మనకి 1790-92 మధ్య జరిగిందమ్మా. క్వశ్చన్ 90-92 థర్డ్ ఆంగ్లో మైసూర్. అయితే మనకి ఈ థర్డ్ ఆంగ్లో చూడండి, ఎగ్జామిన్ ద సర్కమ్స్టెన్సెస్ విచ్ లెడ్ టు ది థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. థర్డ్ ఆంగ్లో మైసూర్ వారికి దారి తీసిన కారణాలను పరిశీలించండి ఏమా. అయితే మనకి మొదటి ఆంగ్లో మైసూర్ వార్ మనకి ఎప్పుడు జరిగింది? మనకి 1766-69 మధ్య జరిగింది. సో ఇక్కడ బ్రిటిష్ నిజాం ఆఫ్ హైదరాబాద్తో టైఅప్ అయి ఎవరి మీద? హైదర్ అలీ మీద దాడి చేయడం జరిగింది, నిజాం ఆఫ్ హైదరాబాద్తో. సో ఎనీవే, హైదర్ అలీ వెరీ పవర్ఫుల్ రూలర్. హైదర్ అలీ వీటిని తిప్పికొట్టాడమ్మా, ఈ అలయన్స్ని తిప్పికొట్టాడు. ఇవి రాయాలమ్మా మీరు, ఎందుకంటే ఇవే తాడాంగులు మైసూర్ వారికి దారి తీసిన కారణాల్లో ముఖ్యమైనవి. సో తిప్పి కొట్టేసరికి హైదర్ అలీ వీటిని తిప్పి కొట్టేసరికి వీళ్ళు వెంటనే, బ్రిటిష్ వాళ్ళు తెలుసు కదా, గెలిస్తే అంటారు, ఓడిపోయారు అనుకోండి, ఏదో పట్టుకొని వచ్చాం సార్ మేము అక్కడి నుంచి ఇక్కడి వరకు, ఏదో బతకడానికి తప్పు అయిపోయింది, క్షమించండి అని ఎట్లా అనేస్తారు. సో అనేసి వీళ్ళు ఏంటమ్మా, మద్రాస్ ట్రీటీ చేసుకున్నారు. మద్రాస్ ట్రీటీ సార్ తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు అట్లా చేయమని మద్రాస్ ట్రీటీ. సో ద ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ మరాఠాస్తోనమ్మా.
మరాఠాస్తో వీళ్ళు శాంతిని ఏమా అంటే ఇప్పుడు మరాఠా మైసూర్ రెండుతో ఫైట్ చేస్తారనుకున్నాం ఒకేసారి. కొన్ని ఫోర్స్ అటు వెళ్ళాలి, కొన్ని ఫోర్స్ ఇటు వెళ్ళాలి. ఫోర్స్ తగ్గిపోద్ది, అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్మీ తగ్గిపోద్ది, కాబట్టి ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడేంటి, వాళ్ళతో శాంతి చేసుకున్నారు అంటే ఎవరితో, మరాఠాస్తో. ఇంకా మరాఠాస్తో ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధం లేదు కాబట్టి ఆ ఫోర్సెస్ అన్ని మనం ఇట్లా చేయొచ్చు కదా. సో అది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు సెకండ్ ఆంగ్లో, సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ హైదర్ అలీ వాస్ డైడ్ అమ్మా. బ్యాటిల్ ఫీల్డ్లో కాదు, బయట చనిపోయాడు అతను. హైదర్ అలీ వాస్ డైడ్. యుద్ధం జరుగుతున్నప్పుడు హైదర్ అలీ చనిపోయాడు, అంటే యుద్ధం మధ్యలో చనిపోయాడు. యుద్ధ బ్యాటిల్లో చనిపోలేదు, బయట చనిపోయాడు ఏమా. వెంటనే హైదర్ అలీ సన్ టిప్పు సుల్తాన్, ఎస్, అయితే ఏమైందంటే ఇలా టిప్పు సుల్తాన్ మరి టిప్పు సుల్తాన్ పవర్ ఎంతో వీళ్ళకి తెలియదమ్మా. ఆల్రెడీ హైదర్ అలీ పవర్ ఎంతో వీళ్ళు చూశారు ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్లో. కానీ టిప్పు సుల్తాన్ పవర్ ఎంతో వీళ్ళకి తెలియదు, ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ అని చెప్పి. సో కాబట్టి టిప్పు సుల్తాన్ కంటిన్యూ చేశాడు. తర్వాత ఏమైందంటే వీళ్ళు ఎందుకైనా మంచిదని చెప్పి సో టిప్పు సుల్తాన్తో వీళ్ళు ఒక ఒప్పందం కుదిరి వార్ ఆగిపోయింది. సో ద మద్రాస్ ట్రీటీ ద్వారా ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ వాజ్ ఎండెడ్ అండ్ మంగళూరు ట్రీటీ ద్వారా సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ వాజ్ ఎండెడ్. సో ఇప్పుడు హైదర్ అలీ లేడు, టిప్పు సుల్తాన్ ఉన్నాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఎట్లయినా మైసూర్ని ఆక్యుపై చేసుకోవాలి, మైసూర్ స్టేట్ని ఆక్యుపై చేసుకోవాలి అని వాళ్ళు ఫిక్స్ అయ్యారమ్మా. ఎట్లయినా మైసూర్ పవర్స్ని డిపీట్ చేయాలి, క్రష్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. వాళ్ళకి అప్పటికే తెలుసు టిప్పు సుల్తాన్ చాలా పవర్ఫుల్ అని చెప్పి. మరి ఎట్లా ఓడిపోతే చాలా ఇబ్బంది, ఓడిపోతే ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి ఓడిపోయాం, ఒప్పుకున్నాం. సెకండ్ వార్లో టిప్పు సుల్తాన్ వచ్చాక ఏదో మరాఠాస్తో సాల్బాయ్ ట్రీటీ చేసుకున్నారు. సాల్బాయ్ అనే ప్రాంతంలో సాల్బాయ్ సాల్బాయ్ ఒప్పందం, ఎస్. ఈ సాల్బాయ్ ట్రీటీ ద్వారా ఏమైందంటే 20 ఏళ్ళు మరాఠాతో యుద్ధం లేదమ్మా. ఎవరికి? బ్రిటిషర్స్కి 20 ఇయర్స్ ఇంకా వాళ్ళతో ఎటువంటి యుద్ధం లేదు. సాల్బాయ్ ట్రీటీ ద్వారా 20 ఇయర్స్, అంటే 20 ఇయర్స్ మరాఠా వీళ్ళు ఫైట్ చేసుకునేది లేదు. ఎవరు? బ్రిటిష్ అమ్మ. ఇప్పుడు మరి ఏం చేశారు? వాళ్ళతో టైఅప్ అయ్యారు. ఎవరితో? బ్రిటిష్ వాళ్ళు మరాఠాస్తో. బ్రిటిష్ వాళ్ళు అంటే ఎవరున్నారమ్మా? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మీరు గుర్తుంచుకోవాలి, ఎప్పటి వరకు? 1857 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీయే, నాట్ బ్రిటిష్ పార్లమెంట్. 1857 తర్వాత బ్రిటిష్ పార్లమెంట్. 1857 వరకు వీళ్ళే పాలన చేశారు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయి ఆ ప్రాంతంలో బ్రిటిష్ పాలన వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఓన్లీ కన్ఫైన్ టు ట్రేడ్ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ ట్రేడ్కి మాత్రమే పరిమితం అయిపోయింది, పాలన మాత్రం బ్రిటిష్ పాలన. సో మరి ఇప్పుడు ఎవరు? ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే మరాఠాస్తో వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ఒక పాయింట్ గుర్తుంచుకోవాలమ్మా, బ్రిటిష్ పార్లమెంట్ ఇంకా ప్రాంతాలను ఆక్యుపై చేసుకోలేదు 1857. కాబట్టి మన ఫోర్స్ సరిపోదు, మన ఫోర్స్తో పాటు లోకల్ ఫోర్సెస్ని ఒక రెండింటిని తీసుకోవాలి. ఏంటి లోకల్ ఫోర్సెస్? వన్ ఈజ్ మరాఠాస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హైదరాబాద్ నిజాం ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్గా ఉండేవాడు. కానీ అయితే ఇవన్నీ ఆల్రెడీ టిప్పుకు తెలిసాయమ్మా. ఏంటి ఇట్లా బ్రిటిష్ వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఎట్లా అని చెప్పి. కాబట్టి అతను మిలిటరీని స్ట్రెంథెన్ చేసుకున్నాడమ్మా. సో ఇంపీరియలిస్ట్ బ్రిటిష్ కంపెనీ నుంచి ఉన్నటువంటి థ్రెట్ని అతను ముందే ఊహించి ఈ స్ట్రెంథెన్ ది మైసూర్ ఎకనామికల్లీ అండ్ మిలిటరీ, ఆర్థికంగా మరియు సైన్యపరంగా. ఏమా, ఒక వ్యక్తి కానీ ఒక దేశం కానీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏంటమ్మా? ఏ పవర్స్ కావాలి? ఫిజికల్ పవర్ అండ్ ఫిజికల్ పవర్, మనీ పవర్ అండ్ ఫిజికల్ పవర్ అమ్మా. ఆర్థికంగా స్ట్రెంత్ అని ఉండాలి, సైన్యపరంగా అంటే బలంగా స్ట్రెంత్ అని ఉండాలి. ఎస్. సో అతను ఎకనామికల్లీ అండ్ మిలిటరీ స్ట్రెంత్, మిలిటరీని కూడా ఆధునిక సోల్జర్స్కి ట్రైనింగ్ ఇప్పించాడు. నూతన లోకల్ ఇంటర్మీడియట్స్ని తొలగించాడు, మధ్యవర్తులను తొలగించాడు. అంటే పీజెంట్స్కి గవర్నమెంట్కి మధ్య ఉండే మధ్యవర్తులు ఎవరున్నారో వాళ్ళని తొలగించాడు. అలాగే మోడర్న్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి ఇతను ప్రయారిటీ ఇచ్చాడమ్మా, ఎస్టాబ్లిష్ చేశాడు ఆధునిక పద్ధతుల్లో. అలాగే ఇతను మోడర్న్ వెపన్స్ తయారు చేసుకున్నాడు. అంతేకాకుండా ఫారినర్స్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేశాడమ్మా.
ఈ మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, ఇలా చాలా కంట్రీస్తో ఇతను చూడండి. ఫ్రాన్స్ చూసారు ఇక్కడ, ఫ్రాన్స్ క్వైట్ ఆపోజిట్ ఆఫ్ బ్రిటన్. మీకు గుర్తే ఉండి ఉంటుంది, మనకి కర్ణాటక వార్స్ జరిగాయి ఫ్రాన్స్కి బ్రిటన్ మధ్య. ఎస్, ఇట్లా అమ్మా. ఇటుపక్కేమో వీళ్ళు ఇట్లా రెడీగా బ్రిటిష్ ఇంపీరియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా, ఇంపీరియలిస్ట్ అంటే ఏంటమ్మా, సామ్రాజ్యవాదం అంటే ఇతర రాజ్యాలను ఆక్యుపై చేసుకొని సామ్రాజ్యాన్ని ఎక్కువ చేసుకోవడం, ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదం. సో ఇట్లా ఉంది. ఇటుపక్కేమో ఇతను కూడా వాళ్ళ తాలూకా థ్రెట్ను గమనించి ఇట్లా ఉన్నాడు. కానీ వీళ్ళకైతే ఒక థాట్ ఉంది, ఎట్లయినా మైసూర్ స్టేట్ని ఆక్యుపై చేసుకోవాలి. ఎవరికి? ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. రాజా ఆఫ్ ట్రావెన్కోర్, రాజా ఆఫ్ ట్రావెన్కోర్, ట్రావెన్కోర్, టిప్పు సుల్తాన్ అటాక్ రాజా ఆఫ్ ట్రావెన్కోర్. ట్రావెన్కోర్ రాజు మీద టిప్పు సుల్తాన్ అటాక్ చేశాడు. ఎందుకు అంటే జై కొట్టాయ్, క్రాగ్నూర్, ఈ రెండు ప్రాంతాలని రాజా ఆఫ్ ట్రావెన్కోర్ డచ్ కొనుక్కుంటాడు. అయితే కొనుక్కుంటే ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? టిప్పుకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? టిప్పు ఏమంటాడైతే, టిప్పు సుల్తాన్ ఏమంటాడంటే, ఈ రెండు ప్రాంతాలు కొచ్చిన్లో భాగం, ఈ రెండు ప్రాంతాలు కొచ్చిన్లో భాగం. కొచ్చిన్ ఎవరి అండర్లో ఉంది? టిప్పు సుల్తాన్ అండర్లో ఉంది. మరి నువ్వు అది నా భాగం కదా, నువ్వు డచ్ వాడి నుంచి ఎట్లా కొనుక్కుంటావు? అంటే దాని మీద నాకున్న స్వతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని తొలగిస్తున్నట్టే కదా. అర్థమైందా? పాయింట్ అర్థమైందమ్మా. టిప్పు టు అసర్ట్ ఈ సావరిన్ రైట్, టిప్పు డిసైడెడ్ టు అటాక్ ట్రావెన్కోర్. అతను సావరిన్ రైట్ని చెప్పుకొని అటాక్ చేయాలి అని అనుకున్నాడు. సో అనుకున్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే, ఈ రాజా ట్రావెన్కోర్ ఉన్నాడు కదా, ఇతనికి ఎలై, ఇతనికి మిత్రుడు ఎవరు అంటే బ్రిటిష్ అమ్మా, బ్రిటిష్. చూసారా, కరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఛాన్స్ దొరికింది. సో ఈ కాలంలో మనకి అంటే అప్పుడు ఈ కార్న్వాలిస్ గవర్నర్ జనరల్గా ఉండేవాడమ్మా. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కార్న్వాలిస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో చాలా ఫెమిలియర్ నేమ్ అమ్మా, మీకు తెలిసే ఉంటుంది. మనం ప్రిలిమ్స్లో అర్థమైందమ్మా, పాయింట్ అర్థమైందా? సో అక్కడ బ్రిటిష్ వాళ్ళ తరపున ఫైట్ చేశారు. కానీ అమెరికన్స్ ఏం చేశారు? బ్రిటిష్ వాళ్ళని ఓడించారు కదా, ఓడించి దే గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1776. సో తర్వాత ఇంక ఈ క్యాండిడేట్ని అక్కడి నుంచి భారతదేశానికి పంపించారు. భారతదేశంలో మనకి గవర్నర్ జనరల్గా మనకి వారన్ హేస్టింగ్స్ ఇట్లా లైన్గా వచ్చిన తర్వాత గవర్నర్ జనరల్. ఎస్, వెరీ ఫెమిలియర్ క్యాండిడేట్. ఓకే, కార్న్వాలిస్ అప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ అమ్మా. సో వాళ్ళు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ టైం రానే వచ్చింది. దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఫైట్ కావాలి మైసూర్తో. ఫైట్ కావాలంటే ఫైట్ కంటే వస్తారా? రారు. ఏదో ఒక చిన్న చిక్కుముడి ఉండాలి. అది ఇప్పుడు చూడండి, రాజా ఆఫ్ ట్రావెన్కోర్ ఎల్ఐ బ్రిటిష్, ఇదే ఛాన్స్ అనుకొని జరిగింది. అయితే ట్రావెన్కోర్ కూడా డిక్లేర్డ్ వార్ అగైనెస్ట్ టిప్పుకి వ్యతిరేకంగా వార్. ఇది మనకి ద కాజ్ ఫర్ ది ఇమీడియట్ కాజ్ ఫర్ ది థర్డ్ ఆంగ్లో మైసూర్. మన ఫస్ట్ది రెండోది కూడా కాజెసే. ఇది ఇప్పుడుది ట్రావెన్కోర్ అనేది ఇమీడియట్ కాజ్ అమ్మా, అంటే తక్షణ కారణం. ఇప్పుడు మనకు చూడండి 1857 సిపాయి రివోల్ట్కి తక్షణ కారణం ఏంటి? గ్రీజ్డ్ క్యాటరేట్స్ ఉన్నాయి కదా, అవి ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. ఎస్ వెంటనే కార్న్వాలిస్ ఫోర్సెస్ మార్చ్డ్ త్రూ వెల్లూర్. కార్న్వాలిస్ ఫోర్సెస్ ఎక్కడికమ్మా? ఇక్కడికి మైసూర్కి రావడానికి సిద్ధమయ్యాయి. వెల్లూరు మీద నుంచి వస్తున్నాయి. వెల్లూరు కార్న్వాలిస్ సైన్యం, వెల్లూరు, అంబర్ అండ్ బెంగళూరు. ఇట్లా మైసూర్కి ఫస్ట్ వచ్చిన వెంటనే కోయంబత్తూర్ని క్యాప్చర్ చేశారు. విత్ ద సపోర్ట్ ఆఫ్ మరాఠాస్ అండ్ నిజాం. మరాఠా నిజాంల సపోర్ట్ కోయంబత్తూర్ని ఆక్యుపై చేసుకొని శ్రీరంగపట్నాన్ని ఆక్యుపై చేసుకోవడానికి మరాఠా మరియు హైదరాబాద్ ఫోర్స్తో
వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. అయితే టిప్పు సుల్తాన్ చాలా టఫ్ రెసిస్టెన్స్ ఇచ్చాడమ్మా. చాలా ఈక్వల్ ఫైట్ చేయడం జరిగింది. కానీ ఈ రియలైజ్డ్ దట్ ఇంపాసిబిలిటీ ఆఫ్ క్యారింగ్ ఫర్దర్ ద స్ట్రగుల్. ఇంకా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళడం కష్టమని అతను నమ్మాడమ్మా. కాబట్టి ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో అతను ఏంటంటే ఒక ట్రీటీకి వచ్చేసాడమ్మా. బ్రిటిష్ వాళ్ళతో టిప్పు ట్రీటీ చేసుకొని వచ్చాడు. ఎందుకంటే ఒక పక్కేమో హైదరాబాద్ ఫోర్సెస్ ఉన్నాయి, ఇంకో పక్కేమో మరాఠా ఫోర్స్ ఉన్నాయి, ఇంకో పక్కేమో ఇంగ్లీష్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ కోయంబత్తూరును ఆక్యుపై చేసుకున్నారు, శ్రీరంగపట్నం వైపు ఆల్మోస్ట్ వచ్చేసారు ఏమా. సో ఇన్ని ఫోర్సెస్ని టఫ్ రెసిస్టెన్స్ ఇచ్చినప్పటికీ కూడా అతను ఏమి రియలైజ్ అయ్యాడంటే ఇంతమందిని మనం ఆపడం మన వల్ల కాదు. కాబట్టి అతను ఏంటి ఒకసారి మనం కూడా ఎప్పుడైనా మీరు రేపు సర్వెంట్ అయిన తర్వాత మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చేయగలిగేది ఏంటి. మనం శ్రీరంగపట్నం ట్రీటీ ద్వారా మనం చూసుకున్నట్టయితే 3 పాయింట్స్ మనకు కనబడతాయమ్మా. టిప్పు సుల్తాన్ నువ్వు వార్లో పార్టిసిపేట్ చేసినందుకు గాను నువ్వు ఏం చేయాలి, నీ రాజ్యంలో సగం భాగం ఇచ్చేయాలమ్మా. హాఫ్ ఆఫ్ ది టెరిటరీ ఇచ్చేయాలి, రాజ్యంలో సగం భాగం ఇవ్వాలి అకార్డింగ్ టు శ్రీరంగపట్నం ట్రీటీ. రెండో పాయింట్ ఏంటంటే నువ్వు యుద్ధంలో పార్టిసిపేట్ చేసావు, యుద్ధం వల్ల మాకు చాలా నష్టం వచ్చింది, సైనికులు చనిపోయారు, లేకపోతే ఇబ్బంది, ఇవన్నీ. కాబట్టి వార్ ఇండెమ్నిటీ ఇవ్వాలి. వార్ ఇండెమ్నిటీ అంటే ఏంటమ్మా? వార్ ఇండెమ్నిటీ అంటే యుద్ధంకి నష్టపరిహారం ఇవ్వాలి. ఎంత? 3 crore రూపీస్ ఇవ్వాలి. 3 crore రూపీస్ యుద్ధ నష్టపరిహారం. 3 crore రూపీస్ వార్ ఇండెమ్నిటీ 3 crore రూపీస్ ఇవ్వాలి. అయితే టిప్పు సుల్తాన్ 1.5 crore ఇచ్చాడమ్మా, ఇచ్చాడు. కానీ మిగతా 1.5 crores కోసం వాళ్ళిద్దరు కుమారుల్ని వాళ్ళ దగ్గర క్యాప్టివిటీ వాళ్ళ దగ్గర ఉంచుకున్నారమ్మా. మిగతా 1.5 crore ఇచ్చాక ఈ ఇద్దరు పిల్లలు బయటకు వస్తారు. అరగట్టి మీ పాయింట్. ఇది మనకి శ్రీరంగపట్నం ట్రీటీ. అయితే మనకి ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ దగ్గరికి రండి. ఎగ్జామిన్ ది సర్కమ్స్టెన్సెస్ విచ్ లెడ్ టు ది థర్డ్ మైసూర్ వార్. కుడ్ కార్నవాలిస్ హ్యావ్ అవాయిడెడ్ ఇట్. అయితే మనకి ఫస్ట్ దానికి మనం చూస్తున్నట్టయితే సో మైసూర్ స్టేట్ అనేది ఒక బలమైన స్టేటు. దీన్ని ఎట్లయినా ఆక్యుపై చేసుకోవాలని మొదటి నుంచి జలస్తో ఎవరున్నారంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఇది ఫస్ట్ కారణం. సో దీనివల్ల ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది, తర్వాత రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. దాని తర్వాత ఎట్లయినా రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవాలని వాళ్ళకి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎల్ఐ ఏర్పాటు చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఓకేనా? సో ఎట్లయినా టిప్పును ఓడించాలి, రాజ్యాన్ని ఆక్యుపై చేసుకున్నాం. దానికోసం మనకు ఇమీడియట్ కారణం ఏంటంటే ఈ రాజా ఆఫ్ ట్రావెన్కోర్ మీద టిప్పు సుల్తాన్ అటాక్ చేయడం అనేది. ఇవన్నీ ఈ యుద్ధానికి దారి తీసినటువంటి కారణాలు. అయితే కుడ్ కార్నవాలిస్ అవాయిడెడ్ ఇట్. అవాయిడ్ చేయగలడా అంటే చెయ్యొచ్చు. ఎందుకు? ఇప్పుడు రాజా ఆఫ్ ట్రావెన్కోర్ మీద చేసినప్పుడు నాకేం సంబంధం లేదని సైలెంట్ ఉండిపోతే అయిపోద్ది. కానీ దాన్ని అతను ఏం చేసుకున్నాడు? అవకాశంగా తీసుకొని సో యుద్ధంగా మలిచాడు. యుద్ధంగా మలచాలన్నా వద్దన్నా కార్నవాలిస్ చేతిలోనే ఉంది. ఏమ్మా వదిలిపెడితే ఏముంది? రాజా ఆఫ్ ట్రావెన్కోర్తో యుద్ధం అవుద్ది, అక్కడితో అయిపోద్ది. కానీ అతను బ్రిటిష్ ఫోర్సెస్ని ఎట్లా లెడ్ చేసి తీసుకొచ్చాడు? ఎట్లా ఎల్ఐ అవ్వడం వల్ల. కాబట్టి అవాయిడ్ చేయగలడు, కానీ ఏంటంటే అవాయిడ్ చేయలేదు. ఇట్లా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి.